వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలిలో బాబూజీ నగర్ ఐడీఎస్ఎఫ్టీ ట్యాంకు వద్ద 42.49 కోట్ల బృహత్తర త్రాగునీటి పథకానికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. UIDF అమృత్ 2.0 15వ ఆర్థిక సంఘం నిధులతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. కావలి ప్రజలకు నిరంతరం త్రాగునీటి సరఫరా అందించడమే లక్ష్యమని, బడుగు బలహీన వర్గాల కాలనీలకు కూడా పూర్తి స్థాయిలో నీటి సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. గత పాలనలో అవినీతి కారణంగా మున్సిపాలిటీకి ఆర్థిక భారం ఏర్పడిందని ఎమ్మెల్యే ఆరోపించారు. కావలి ప్రజల మంచినీళ్ళ కోసం ఎప్పటికప్పుడు DPR రూపొందించుకుంటూ అభివృద్ధి చేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ గారు, పట్టణాధ్యక్షులు మిత్రులు కిషోర్ గారు, బాబురావు గారు, మధుబాబు నాయుడు గారు, వాసు గారు, కల్లయ్య గారు, అదేవిధంగా జనసేన నాయకులు సాయి గారు, అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, కావలి అనాదిగా కూడా బొంతరాయి నీళ్లు బాగా స్వీట్ ఉండేటువంటి వాటర్గా పేరున్నప్పటికీ కూడా కావాలనగానే మంచినీళ్ళు లేనటువంటి ప్రాంతంగా ప్రభుత్వ రికార్డులో ఉన్న దృష్ట్యా స్వర్గీయ కలికి ఆనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో 1980 మన ముఖ్యమంత్రి వర్యులు 2018లో అమృత పథకం కింద 57 కోట్లు శాంక్షన్ చేస్తే, ఈ 57 కోట్ల రూపాయలు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పా, కానీ ఇది అందరికీ అర్థం కావాలనే మళ్ళా కూడా తెలియజేస్తున్నా. ఈ 57 కోట్ల రూపాయలతో 1,40,40 లీటర్లు పర్ డే కావలి ప్రజానికానికి ఇవ్వాలి అని 14 MLD 14 MLD మెట్రిక్ లీటర్ల వాటర్ని అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో రీసైక్లింగ్ చేసి ఫ్రెష్ వాటర్గా ప్రజలకు ఇవ్వడం కోసం సంపు కట్ట. ఇది భూమిలో ఉండే పైప్ లైన్లు ఎవరికి అర్థం కావు, ఎవరికి అర్థం. కట్టినటువంటి ట్యాంకులు కనిపిస్తున్నాయి, కట్టిన ట్యాంకులు శిథిల వ్యవస్థకు వస్తున్నాయి. కట్టి 7 సంవత్సరాలు ఈ ట్యాంకు, కానీ ఈరోజు చుక్క నీరు అందించాల. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కోదూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామసభ రీసర్వే కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. భూ రికార్డులను పారదర్శకంగా తయారు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రీసర్వే పూర్తయిన రైతులకు గ్రామ సభల ద్వారా పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని, ఇవి రైతులకు భరోసా కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే మన MRO డిపార్ట్మెంట్ నుండి వచ్చిన పెద్దలు, మన సార్లు అందరూ వచ్చి ఈ స్టేజీని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. పేరు పేరున మా ధన్యవాదాలు. కృష్ణా జిల్లా గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్లో 4.77 కోట్ల కేంద్ర నిధులతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేణిగండ్ల రాము శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించడమే లక్ష్యమని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి సామర్థ్యం పెంచుతున్నామని తెలిపారు. గత పాలనలో పనులు ఆలస్యం కావడం వల్ల సమస్యలు వచ్చాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోరని, ప్రజలకు మంచి చేయడమే తన ప్రాధాన్యమని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.
శ్రీకాకుళం అర్బన్ అరసవల్లి పొగాకువానిపేటలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏక్ పేట్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పైడి సింధూరా మాట్లాడుతూ ప్రతి మొక్క భావితరాలకు పునాది అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద కనీసం ఒక మొక్క నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళా మోర్చా సభ్యులు పాల్గొన్నారు. అనే ఒక స్లోగన్తో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమ్మ పేరుతో ఒక మొక్క నాటమని పూనుకొని గత సంవత్సరము మన చేత చేయించారు. ఈ సంవత్సరం కూడా మన చేత చేయించారు. ఈ రోజు శ్రీకాకుళంలో అరసవెల్లిలో పొగాకువానిపేటలో మహిళా మోర్చా అందరం కలిసి, అలాగే మన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ సిరిపురం తేజేశ్వరరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్ గారు, అలానే ఎక్స్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బిర్లంగ ఉమామేశ్వరరావు గారు, చెల్ల వెంకటేశ్వరరావు గారు, మన మహిళా మోర్చా టీం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. సో అందరి ఆధ్వర్యంలో ఇవాళ ఇలా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఇలా మొక్కలు నాటి ఎన్వైరన్మెంట్ ని పొల్యూషన్ ఫ్రీగా చేయడం అన్నది ఒక స్టెప్ టువర్డ్స్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లా కావలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉలవపాళ్లకు చెందిన 19 ఏళ్ల పొట్లూరు నాగేంద్ర తన స్నేహితుడు యజ్జల సాయితో కలిసి శ్రీరామనవమి తిరునాళ్ల కోసం బట్టలు కొనడానికి వస్తుండగా కావలి ఏరియా ఆసుపత్రి సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా సాయి తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష నాయకులు చేపట్టిన ర్యాలీ, బహిరంగ సభ గంగువాడలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అక్రమ అరెస్టులను ఖండిస్తూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్గో ఎయిర్పోర్టు వల్ల ఉద్దాన ప్రాంతానికి నష్టం జరుగుతుందని, వెంటనే ప్రతిపాదనను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాదు, అది మా గొంతును మీరు అణిచారని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ఈ రోజు మా భూములు పోతే మా కోసం ఎవరు మాట్లాడతారు? మేము మాట్లాడే వ్యక్తుల కోసము, మేము వ్యక్తులను మాట్లాడుతున్న వ్యక్తుల కోసము మొన్న రోజే జిల్లా మెజిస్ట్రేట్ గారు ఇదే గ్రౌండ్ లో మన జిల్లాకి మెజిస్ట్రేట్ జిల్లా బాస్ వచ్చారు. ఆ బాస్ దగ్గర మనందరం ఒక చిన్న చంటి పిల్లలు లాంటి వాళ్ళము. బాస్తో కూడా మనం చెప్పాము, సార్ మేము మీటింగ్లు పెట్టుకుంటుంటే మమ్మల్ని పోలీసు అరెస్ట్ చేస్తున్నారు, మాకు సభలకు అనుమతులు ఇవ్వట్లేదు, 30 యాక్ట్ అని తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారు సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడిగితే స్వయంగా జిల్లా మెజిస్ట్రేట్ చెప్పారు, ఈ రోజు నేను పోలీసులకు చెప్తాను, ఈ రోజు నేను మీ పోలీసులు మీ దగ్గర రారు, మీ రైతులు స్వేచ్ఛగా సభలు పెట్టుకోండి, మీ పోరాటాలు మీరు చేసుకోండి మాకు చెప్పిన తర్వాత ఈ రోజు మీరు వచ్చి మా కోసం మాట్లాడితే ఇలాంటి దౌర్భాగ్యం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. దయచేసి ఇది ఈ నష్టము వాళ్ళకి కాదు, అరెస్టులు వాళ్ళకి కాదు, మీరు ఏమి చేసిన ప్రతి అరెస్టు, ప్రతి అణిచివేత, ప్రతిది కూడా మా రైతుల మీద జరుగుతుందని బలంగా చెప్తున్నాము. వ్యతిరేకంగా కాపాడుకుందాం మన పచ్చని పంట పొలాలని, కాపాడుకుందాం మన పచ్చని పంట పొలాలని. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి ఆముదాల వలస మండలం కుర్లి గ్రామంలో శ్రీ 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 వనదుర్గాదేవి 9వ వార్షికోత్సవ జాతర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. గ్రామస్తులు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మొదటి రోజు కుంకుమ పూజలు, హోమాలు నిర్వహించారు. రెండో రోజు మహిళల ప్రత్యేక పూజలు అనంతరం సుమారు 3000 మందికి అన్నదానం నిర్వహించారు. బ్రహ్మశ్రీ మావుడూరు శ్రీనివాస శర్మ, అర్చకులు రూపిణి శ్రీహరి, నవీన్ శర్మ సమక్షంలో కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. ఆత్మ ప్రదర్శన సాష్టాంగ నమస్కారం
మా అక్షరం మీరు దారిపోసేయండి. పుష్పంలో 3 సార్లు నీళ్ళు వేసుకొని దారిపోసేయండి. అయ్యా జనాభా సంవత్సరాలు పూజ జరగమా సమాధి మహా వారికి అమ్మవారి ఆశీస్సులు ఏవాలంటే కోరుకున్నాం. మరి అలాగే నెక్స్ట్ కడప జిల్లా ప్రొద్దుటూరులో కొందరు బ్యాచ్లుగా ఏర్పడి ఆర్ఎంపీ డాక్టర్లు, మెడికల్ స్టోర్ నిర్వాహకులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజా సమస్యల వేదిక పేరుతో జరుగుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో దాడులు జరుగుతున్నాయని, వాటిపై విచారణ జరగాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలపై కూడా ఇలాంటి బెదిరింపులు జరుగుతున్నాయని, బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెడికల్ షాపుల మీద పిటిషన్లు పెట్టి డబ్బులు ఇవ్వాలని చెప్పడము, మరి అదే మాదిరిగా ఆర్ఎంపీ డాక్టర్ల మీద పిటిషన్లు పెట్టి డబ్బులు ఇవ్వని చెప్పడము, చిన్న చిన్న కాన్వెంట్లు చదువుకునే వాళ్ళ మీద కూడా పిటిషన్లు పెట్టి డబ్బులు ఇవ్వాలనే పరిస్థితి పొద్దుటలో జరుగుతూ ఉంది. ఈ మాదిరిగా చాలా కాలం, ఒక 5-6 నెలల కాలం నుంచి జరుగుతుంది. ఆర్ఎంపీ డాక్టర్లు కూడా మా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. నిన్నటి దినం అయితే 80 మంది మెడికల్ షాపులలో అందరూ వచ్చి చెప్పినారు. అదే మాదిరిగా చిన్న చిన్న కాన్వెంట్ల మీద కూడా వాళ్ళు పిటిషన్లు పెట్టి డబ్బు ఇస్తే సరే, డబ్బులు ఇవ్వకపోతే పిటిషన్ పెడతాంటారు. ఈ మాదిరిగా ఇది జరుగుతుంది. కొంతమంది డబ్బులు భయపడి డబ్బులు ఇచ్చుకునే వాళ్ళు కూడా ఆర్ఎంపీ డాక్టర్లు కొంతమంది ఉన్నారు, కాన్వెంట్ల వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది మెడికల్ షాపులలో కూడా ఉన్నారు. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. ఈ మధ్యకాలంలో కొత్తగా ఒక 5-6 నెలల నుంచి ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫోన్లు చేసిన వాళ్ళందరికీ రాత్రి వచ్చింటే చెప్పిన ధైర్యంగా, మీకు ఎవరైతే ఫోన్ చేసి డబ్బులు ఇవ్వని అడుగుతున్నారో లేదు, వాళ్ళ ఫోన్ నాకు వెంటనే చేయండి, లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ కింద చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదో కొంచెం భయపడుతుంటే భయపడాల్సిన అవసరం లేదమ్మా, మీరు భయపడేటంత వరకు ఇదే పరిస్థితులు ఉంటాయని చెప్పడం జరిగింది. ఏఎస్పీ గారితో కూడా మాట్లాడినాను, విషయం చెప్పినాను. మనం వెంటనే ఎవరు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్ గా మనం అక్కడికి సంబంధిత పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉండకూడదు, మేము అక్కడి పోలీసులు పంపించి కొద్దిసేపు ఎట్లా కూడా మనం వచ్చేటంత వరకు 10 నిమిషాలు ఆగి పెట్టుకునే ప్రయత్నం చేయమనండి. ముంబై పట్టుకుని వాళ్ళను కేసులు పెట్టి రిమాండ్ పంపిస్తాము. అట్లా కొంతమంది మీద రిమాండ్ మనం పంపిస్తే మళ్ళా వచ్చి అమాదిరిగా ఫోన్లు చేసి బెదిరించే వాళ్ళు ఉండరని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, కొంతమంది వరంగల్ జిల్లాలో కొత్తవాడ జంక్షన్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన కార్పెట్లు, బెడ్షీట్లు కొనుగోలు ఆర్డర్లు టెస్కోను ఇవ్వకపోవడంపై కార్మిక సంఘాలు నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పాత విధానాన్ని కొనసాగించి స్థానిక కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని వారు విజ్ఞప్తి చేశారు. కార్మికులు, సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం 11/3/2024 రోజున జీవో జారీ చేయడం జరిగింది. గత 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా ప్రభుత్వానికి అవసరమైనటువంటి కార్పెట్ కానీ, బెడ్షీట్లు కానీ టెస్కో ఇచ్చి ఆర్డర్ ఇచ్చినట్టయితే టెస్కో వారు మాకు ఆర్డర్ ఇస్తే మేము చేనేత కార్మికుల చేత తయారు చేసి సప్లై చేస్తున్నాము. ఇది 40-50 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోనే ఉల్లంఘిస్తూ ఇక్కడ తయారు చేస్తున్నటువంటి కార్పెట్లు కానీ, బెడ్షీట్లు కానీ ఏకీకృత టెండర్ విధానం ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఆ టెండర్ ప్రక్రియ కూడా కొనసాగింపు జరుగుతుంది. దానివల్ల వరంగల్ జిల్లా లోపల మరియు కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి సుమారు 10,000 మంది చేనేత కార్మికులు, అంటే దాదాపు ఒక 40-50 వేల మందికి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉన్నది. వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ టెండర్ విధానాన్ని రద్దు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. బీసీ పెన్షన్లు, నిరుద్యోగ భృతి, మహిళా పథకాల అమలుపై ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అలాగే ఉద్దానం, రహదారులు, త్రాగునీటి పథకాల్లో అభివృద్ధి వెనుకబడిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుతున్నటువంటి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అన్నటువంటి కార్యక్రమం. మరి నేను వజ్రపు కొత్తూరు మండలం వజ్రపు కొత్తూరులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకగణం, వివిధ పంచాయతీల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలు, పెద్దలు వెంకటరామేష్ గారు, పెద్దలు గురైనాయుడు గారు, అలాగే ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేషర్ ఎలా వచ్చాను మేషర్ తీసుకొచ్చాను. చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక బ్రహ్మాండమైనటువంటి చర్చా కార్యక్రమం జరుగుతూ ఉంది. చంద్రబాబు గారు మైక్ పట్టుకుంటే చాలు, సూపర్ 6 అమలు చేశాం, సూపర్ 7 అమలు చేశాం. జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామ సభ విజయవంతమైంది. ఈ సందర్భంగా గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతుండటం హర్షణీయమని సిఐ సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్ కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గ్రామ రక్షణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలపై చర్చించి సంబంధిత అధికారులకు పరిష్కార చర్యలు సూచించారు. ఈరోజు మా వేదిక పైన ఆల్రెడీ మొదటి నుంచి పనిచేస్తున్న జనసేన నాయకులు జంగం సుధాకర్ గారు మరియు గాడిపల్లి వెంకటరెడ్డి గారు, ఈరోజే నూతనంగా జాయిన్ అయిన మన పట్టణ వాస్తవ్యుడు సతీష్ గారు, రాయపూర్ మండల్ వీరన్న గారు మనోహర్ గారు, మరియు కుమ్నూరుపల్లి మండల్ రాయవరం నుంచి ఒక సోదరు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. అడిగేశారు. ఈరోజు నేను జాయిన్ అవ్వడంతో నాకు మొన్న 3 డేస్ నుంచి విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. అన్న మేము జాయిన్ అవుతాం అంటే నేను చెప్తున్నా, ఎక్కడైతే ఏ విలేజ్లో వాళ్ళు ఉన్నారో అక్కడే ఉండండి, నేనే వచ్చి అక్కడ జాయిన్ చేసుకున్నాను ఒక సదుద్దేశంతో, అదే గ్రామానికి వెళ్ళి పార్టీని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మెయిన్గా పార్టీలో జాయిన్ అయినాక మొదటిసారి ఇక్కడ మా నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అంటే గతంలో నేను కొన్ని కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాలు చేసిన, అయితే ఇప్పుడు స్టేట్ కమిటీ కొత్తగా నాకు తెలిసి 1-2 మంత్స్లో కొత్త కమిటీ ఏర్పడుతుంది. దాంట్లో కూడా మా సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం మా కొత్త సీనియర్ నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా గ్రామాలలో, పట్టణాల్లో, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా, అటు రైతులకు కావచ్చు, ఇటు వ్యాపారులకు కావచ్చు, ఇంకేవో కార్మికులకు కావచ్చు, ప్రతి ఏ వ్యక్తి కష్టం వచ్చినా జనసేన. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ ప్రచార అధ్యక్షుడు పరికెల నారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరికెల నారాయణ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే నాయకుడని ప్రశంసించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం సోమరాజుపల్లిలో పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు చివరి అర్హుడు వరకు చేరేలా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించారు. మెగా డిఎస్సీపై జరుగుతున్న విమర్శలు సరికాదని పేర్కొన్నారు. ఆగమంటున్నాడంటే ఆగరు.
పెందుర్తి నియోజకవర్గం వేణుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవీఎంసీ వేసవి డిగ్రీ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. 25 పాఠశాలలకు చెందిన 645 మంది విద్యార్థులు 10 రోజుల పాటు వివిధ క్రీడల్లో శిక్షణ పొందారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ధ్రువపత్రాలు, టీషర్ట్స్ పంపిణీ చేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, క్రీడా శిక్షకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం ఉందో దానిలో భాగంగా వేసవి సమ్మర్ క్యాంపులో రాష్ట్ర వ్యాప్తంగా స్కూలు పిల్లల్ని 6 ఏళ్ల నుంచి 15 ఏళ్ళలోపు పిల్లల్ని 10 రోజులు ట్రైనింగ్ క్యాంప్ పెట్టి ఎవరైతే ట్రైనర్స్ ఉంటారో వాళ్ళతో సమ్మర్ క్యాంపులో ట్రైనింగ్ ఇప్పించి ఉదయం 6 నుంచి 8 వరకు ఆ పిల్లలకి స్నాక్స్ కూడా ఇచ్చి 10 రోజుల తర్వాత ఎవరైతే బాగా ఆ క్రీడల్లో నైపుణ్యం చూపించారో వాళ్ళకి మెరిట్ సర్టిఫికేట్స్, టీషర్ట్స్ కూడా ఇచ్చి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడం అనేది అభినందనీయం. వాళ్ళ ప్రయాణం ఇక్కడతో ఆగకుండా ఇక్కడ బాగా స్కోర్ చేసిన వాళ్ళని జిల్లా స్థాయికి, జిల్లాలో బాగా స్కోర్ చేసిన వాళ్ళు నేషనల్ స్థాయికి, నేషనల్ స్థాయిలో బాగా స్కోర్ చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయికి పంపించే ఆలోచనతో ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి ఉపాధ్యాయుడికి స్ఫూర్తినిచ్చే విధంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగులో ఉండగా మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తమైన గొల్లపూడి సమీపంలో బస్సును ఆపడంతో ప్రయాణికులు కిటికీల ద్వారా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ఘటన ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.